వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఈ నెల 19న కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ నందు నిర్వహిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు పారేపల్లి నరేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9:30 నుంచి మార్కెట్ యార్డ్ నందు జరగనున్న ఈ మినీ మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గంలోని 7 మండలాల నుండి నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మండలంలోని పెద్దపాడు గ్రామంలో శ్రీ అప్పన్నమ్మ తల్లి 53వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనకాపల్లి గవరపేటలో గల నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వల్ల కలిగే పదార్థాలపై భక్తులకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ప్రతినిధులు కె అను మాట్లాడుతూ ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా గుడ్డతో తయారు చేసిన సంచులను వినియోగించాలన్నారు. నరసరావుపేటలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన సంకల్ప సభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ప్రసంగిస్తూ 85% బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని తెలిపారు. పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ర్యాలీ నిర్వహించారు. బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు బూదాల బాబురావు ఇతర నాయకులు ఉన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని నాయకులు చెప్పారు. చిత్తూరు నగర పరిధిలో ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సాయినాథ్ హెచ్చరించారు. ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చిత్తూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని డీఎస్పీ సూచించారు. నిబంధనలు అతిక్రమించి మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు మహేశ్వర్, నెట్టి కంఠయ్య, ఎస్ఐలు పాల్గొన్నారు. విశాఖ మహానగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే 3 గంటల్లో జిల్లాలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసిందే. 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వెల్లటూరులోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు సంప్రోక్షణ జీర్ణోద్ధరణ కార్యక్రమం సందర్భంగా జరిగిన శాంతి కళ్యాణం 16 రోజుల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారికి అభిషేకములో సహస్రనామ పూజ జరిగింది. మారుతి, నాగా, సురేష్, శాలిని దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు భాస్కర్ రావు పూజలు నిర్వహించారు. టీడీపీ కూటమి పాలనలో పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి విమర్శించారు. వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పాఠశాలలు సౌకర్యవంతంగా ఉండేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా జీవో 85ను రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ప్రస్తుత విద్యా విధానంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తప్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య అధికారులకు ఆదేశించారు. పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాలు, పంచాయతీలలో పర్యటించి సమస్యలు లేని పంచాయతీలుగా గుర్తిస్తే ఆ పంచాయతీకి గోల్డ్ విలేజ్ గా గుర్తింపు లభిస్తుందన్నారు.